దీని దోమంతుంటే చెరులో గేదెను గడుగుతున్నట్టు ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. సలుపు కాదే సలుపు. మావయ్య నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మావయ్య. అవును మావయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. అల్లుడు ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామయ్య గారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్లే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నేను చూస్తూనే ఉన్నాను. కార్తీ చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమని లేదు, తీయమంది. అలాగందా? టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి, మీ చేతితో స్టార్ట్ చేస్తే. సెంటిమెంటా? కరెక్ట్ గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా రెండు చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్తవాసి మంచిదని పని అమ్మాయి చెప్పింది, అర్థం చేసుకోరు. మేడం మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అన్నమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీగా అది కార్ డ్రైవింగ్ అంటే కష్టమే. ఇదేంటి మళ్ళీ వెనకొస్తుంది? ఫోన్లే పాపం వచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కు. ఇదిగో డ్రైవరు, ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో వేయి. ఏంటి నీ మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడికి చెప్పు. ఏంటి ఏంటి తలగొట్టేసినా? అల్లుడు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతికి వేసి గోడకి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారులేస్తే ఇంట్లో కూరగాయలు తేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు తొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసటం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కారు వేసి తిరుగుతున్నావు డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి? ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చెయ్యాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఇప్పుడు పని చేయాలమ్మా. తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. గురుగారు ఈ బ్యాగులు ఎన్ని కథలు ఉంటాయి? 62.5 ఉన్నాయిరా. ఆరేంటండి? అంటే ఒక కథ సగమే తయారైంది, ఇంకో సగం తయారు కావాలన్నమాట. అరే ఈ కథల గురించి చరిత్రలు చెప్పుకుంటారా? గ్రంథాలు గ్రంథాలు ఎరా ముద్దు పెట్టే పద్ధతి ఇదిరా. ముద్దుకో వాల్యూ ఉందిరా. ముద్దు పెడితే లోపల నుంచి ఒక ఫీలింగ్ రావు. లే పక్కన తిరుగు, అది పట్టుకో. 24 లెన్సెస్ క్రికెట్ పెట్టుకో. ఓకే సార్, ఓకే సార్. పుస్తకం రెడీ సార్. ముందు అమ్మాయి నడుము మీద ఇలా చేయాలి. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్. నెమ్మదిగా ఇంకో చేయాలి. రెండు చేతులు వేసాక
మోర్ ఎక్స్ప్రెషన్ అమ్మా, మోర్ ఎక్స్ప్రెషన్ అమ్మా. అలాగే రెండు చేతులు అలా పైకి తీసుకొచ్చి నువ్వు కైపుగా హాఫ్ ఐస్ నెమ్మదిగా అలా మెడ దగ్గర చేతులు తీసుకొచ్చి దూరం జరుగు, దూరం జరుగు. ఓకే సార్ ఓకే. ఆ అమ్మాయిని పుచ్చికి అని ముద్దులు ఇవ్వాలి. అది ముద్దిచ్చే పద్ధతి తెలిసిందా? నేర్చుకో. కమాన్ రెడీ, ప్రాక్టీస్ చేయాలి. నీకు బుద్ధుందా? 2 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నావు, ముద్దు పెట్టుకోవడం రాదు. 2 నిమిషాలు వచ్చి ముద్దు పెట్టి వెళ్ళాడు. ఫు. సోనీ, జీవితంలో ఒక్కగాని ఒక ఫిగర్ నానా కష్టాలు పడి సైట్ కొడితే సోనీకి దాన్ని కూడా మిస్ చేసావా? సోనీ సీన్ అండి అయితే సార్ అద్దరిపోయింది, ఫెంటాస్టిక్, భలే రాశారు సార్. అటే వెళ్ళింది, వెళ్దాం పదండి. హలో. ఆ, నాన్న వెళ్తూ వెళ్తూ దారిలో ఒకటి పని ఇవాళ ఎలాగైనా స్టోరీ పట్టడానికి ఓకే చేశాను సార్. అసలు సబ్జెక్ట్ మాత్రం సూపర్ సార్, అద్దరిపోయింది. నేనైతే కెమెరా ఎరగదీస్తా సార్. నాన్నకి చెప్పి నేను తీసుకొస్తాను. త్వరగా చెప్పండి, మళ్ళీ నాన్న వచ్చేస్తాడు. ఏ నయనతారా, ప్లీజ్ నాకు కూడా అండి, ప్లీజ్, వెరీ ప్లీజ్. అయ్యో, నా పేరు నయనతార కాదండి, నారాయణమ్మ. యూ తొండి యూ నయనతారా. అయ్యో, మా అమ్మ తోడండి, నా పేరు నయనతార కాదండి, నారాయణమ్మ. ఇండస్ట్రీ చూడరా, ఏం చేస్తాం? ఇంత అందాన్ని ఇక్కడ పెట్టుకొని ఈ పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఏంట్రా బాంబేలు కేరళ వెళ్ళి హీరోయిన్లు తీసుకొస్తారు. అదే అర్థం కాదు. ఆ ముక్కు చూడరా, త్రిష. కరెక్ట్ సార్. ఆ లిప్స్ చూడరా, ఇలియానా. కరెక్ట్ సార్. అరే నాయనా, కాకపోతే ఒకటేనా, ఈ డ్రెస్ తీసేసి చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్ వేసుకుంది అనుకో. ఆహా, సూపర్ సార్. డైరెక్టర్ సినిమాలు ఉంటావు. కరెక్ట్ సార్. కరెక్ట్ యాంగిల్లో టాప్ లో నువ్వు 24 వేసుకొని పెట్టుకో. ఒక మంచి యాపీలో బత్త తీసుకుని మధ్య పేస్ లో దుబే. సార్, అది రాఘవేంద్రరావు గారిని కాపీ కొట్టి ఉంటుంది సార్. బూడిది గుమ్మడికాయ పుచ్చకాయ అయితే కరెక్ట్ అండి. ఫెంటాస్టిక్ ఐడియా. సార్ సూపర్ సార్. ఇలా టాప్ వేస్తే త్రిష అవుట్ అండి, ఇలా పెట్టుకుంటే ఇల్లేనా అవుట్ అండి, ఇలా పెట్టేమనుకోండి సార్ శ్రేయ అవుట్ సార్, ఇలా పెడితే నయనతార, మొత్తం అందరు హీరోయిన్లు అవుట్ అండి. సూపర్ సార్. సావిత్రి లాగుండే మన అమ్మాయి గారు ముంబై ఖాన్ లాగా అయిపోయింది. ఇలా చేసేవేంటమ్మా? అంతా ఈ డైరెక్టర్ గారు చెప్పడం వల్ల డైరెక్టర్ గారు. సూపర్ క్లోజ్ దొరికింది సార్. కట్ చెప్పండి సార్, నెగిటివ్ వేస్ట్ అవుతుంది. వాడు అలెక్షన్ బలవంతంగా తీసుకెళ్లాడు. నీ బలవంతా ఉపయోగించి దాన్ని తీసుకురావాలి. పిల్లకాకి వాడి మీద నా బలమంతా ఎందుకు? నువ్వు దాన్ని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ మండపం బుక్ చేయి. పెళ్లి ఖర్చులు నీయి, హనీమూన్ ఖర్చులు నాయి. రేపు ఈ పార్టీకి వాడి ఆధార్ కార్డు చిరిగిపోదు. ఎనీ టైం న్యూస్ ఛానల్స్ చూడు, పదే పదే అదే చూపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. అలేఖ్య వాడిని ఫులిష్ గా నమ్మింది. మనం కాపాడి తీసుకొద్దాం. మనిద్దరం ఒకే వెహికల్ వెళ్ళొచ్చుగా. కర్మ కర్మ. రేయ్ రండ్రా, బయటికి రండ్రా. అసెంబ్లీలో ఇల్లు కట్టుకుంటే భయపడతావు అనుకున్నారా? రండ్రా, దమ్ముంటే రండ్రా. రమ్మని రాండి, బయటికి రమ్మన్రా. ఈరెవడు ఇంట్లో ఉన్న కామెడీ చాలదన్నట్టు. ఏరా, ఆ అమ్మాయిని తీసుకొస్తావరా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా. ఎవర్రా ఇళ్ళు? వాడి దీని బాబు. వాడేమో ఈ అమ్మాయిని చేసుకుపోయేవాడు. వాడు పెళ్లించే కదా దీన్ని లాక్కొచ్చింది. నేను చేసుకుపోయే అమ్మాయిని నువ్వు తీసుకొస్తావరా? ఇన్స్పెక్టర్, గో అండ్ అరెస్ట్ దట్ ఫెలో. బ్రింగ్ దట్ క్యూట్ గర్ల్. నువ్వు ఉండవా మగడా? సార్, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా మీ వాడు బలవంతంగా తీసుకొచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు. ఏమ్మా, నిజమేనా? నేను బలవంతంగా తీసుకొచ్చానని చెప్పావో నీ బాబు నీ లవరి ఊరు దాటి ప్రాణాలతో వెళ్ళరు. లేదండి, నన్నెవరూ బలవంతంగా తీసుకురాలేదు. అమ్మో అమ్మో అమ్మో, దాని చెవులేదో చెప్పాడు, అది భయపడిపోయింది. రేయ్, నాతో పెట్టుకోకరా. నా పేరు చెప్తే స్టేట్ పడతాం. హడల్ రామోజీరావు నా బెస్ట్ ఫ్రెండ్. TV9 రవిప్రకాష్ నేను గోళీలు ఆడుకునే వాళ్ళవరా. నరేంద్ర మోడీ నేను క్లాస్మేట్స్ రా. అరే, ముక్కు పచ్చలారిన అమ్మాయిని ఎలా తీసుకురావాలనిపించిందిరా? రేయ్, అసలు అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మేము ఉంటాం సార్, పదండి అయ్యా. ఆ అమ్మాయి నీకే కరెక్ట్, నేను ఉంటాను. నేను ఉంటా. అగో అని తెచ్చి లోపల పడేండ్రా. ఆడు తెలుసు ఈడు తెలుసు అని తెగ రెచ్చిపోతున్నాడు. వదిలితే బయట కూడా ఎట్టగా వాగుతాడు. బాత్రూమా? వాడిని తీసుకురండి.
సార్ థ్యాంక్ యూ సార్. నేను బయలుదేరుతాను సార్. సార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీసుకుంటాను సార్. అరే గడ్డం ఫోటో తీ సార్. చెయ్యండి సార్. తీ సార్. నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఇట్రారా. ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? ఇదేనండి. ఎస్. స్ట్రైట్ బాత్రూమ్. పని చూసుకోబే. నువ్వు ఎవరని అడగటమేనా నా పని? చెప్పు ఎవరు నువ్వు? నేను ఎవరా? ఏయ్, తిరుపతి సెంటర్ లో 2 మర్డర్లు జరిగినాయి, గుర్తుందా? ఆ మర్డర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకుందిరా. ఆ మర్డర్స్ కన్నా ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా, వాడిని అక్కడే ఆపరా. ఇది మరీ ఓవర్. ఆడు దున్నపోతులో ఉన్నాడు. కనీసం 2 నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. దున్నా దానా. హలో 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 అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. వాడికి మీ అందరి గురించి చెప్పాను. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు. నన్ను ఎలా చూసుకున్నారో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నాలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాని. నువ్వు జీవితాంతం ఇక్కడే కూర్చుంటావా? సాపు. ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శవాన్ని తగలేసి వచ్చినట ఏదో ఫేస్ లేంటో. ఒరే బుస్తుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయేవానికి దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకా. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉండను. ఇంట్లో ఉండను. బట్టలు పేసినాడేంటి? వీళ్ళెవరికి బుద్ధి లేదు. నేనంటే ముద్దు లేదు. ఈ ఇంటికి రావడానికి నాకు సిగ్గులేదు. అరే, ఈడు కూడా మనోళ్ళ బట్టలు పేస్తున్నాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయిరా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంపతీసి ఈడే ఒరిజినలా? ఎట తీసుకోవాలి? నడుం కింద పుట్టుమచ్చి చూస్తే సరిపోలా? ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నా మీద ప్రేమ లేదు. రేయ్, కన్న కొడుకు ఊరొద్దు వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం ఎదిగాం. ఎవరిది? ఎవరిదిగా? నా పార్ట్నర్రా. ఏయ్, ఎవరు నువ్వు? హలో హలో. ఏయ్, 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 ఏయ్. ఎవరు నువ్వు? ఆవిడెవరో తెలుసా? కరెక్ట్. ఎవరిది? మీ అమ్మ. మా అమ్మ. మీ అమ్మ అని చెప్పి ఎవరు నమ్మడు? కామెడీ. ఓకే బాయ్. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియాలి నీకు? యా. అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాల్సి. చెప్పు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకు ఒకే ఎకరం ఏంటి? చీప్ గా అంటే బాగా పేద రాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాగు. అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు. ఆ రైతు పేరు రాజు. ఓ కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికింది. ఇంకా తవ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టాడు. 1 అడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 5 అడుగులు. ఆగు. ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికిందయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరాడు. అంతే. అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? ఆ మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట. ఊపిరి బిగబట్ట. ఏంటిది? బాబు ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి తీవా చూస్తాను. దేనికి? అదే ఒకసారి చూద్దామని. మా ఆడ మీద కొట్టే మూట్లో పెట్టి 15 అడుగులు లోపల పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూరు కూడా దాపరించారు. ఎవరది? తేడాగాళ్ళు. తేడా
నేనా అడు తిరుగు నేను చెప్పే జాగ్రత్తగా ఫాలో అవ్వు. నేనేమో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు. నువ్వేమో నాకేం తెలియదండి వాడు ఎవడో అని పోలీసులకు చెప్పావు. ఈ రాత్రి తెల్లారే లోపు ఎలాగైనా మన ఇద్దరం ఊరు దాటి పారిపోదాం. ఓకే అటు తిరిగి చావు వద్దంటే ఇటు చూస్తుంది. నువ్వు రాత్రి 12:05 నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిలా వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసి. నల్ల డ్రెస్ ఎందుకు? ఎందుకా? చీకట్లో కనపడకుండా ఉండటానికి. అర్థం చేసుకొని చావు. ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ యూ యార్. అర్థమైందా? ఓకే 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 కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే? వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే. వెళ్ళు. ఆగు. ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు? కాలేదా? నేనే పులిని. ఐ ఆమ్ ది టైగర్ యు నో. ఓకే ఆ మాత్రం తెలియకుండా ఎంబీబీఎస్ ఎలా పేసావమ్మా నువ్వు? వినాయకం ఎక్కడ మా డాడీ? ఏమోనండి ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు. చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు. అయినా మా అయ్యగారు ముఖం ఎంత అందంగా అనుకుంటది. అయ్యగారు ఏమండి? అయ్యగారు 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 ఏమండే ఇది ఇక్కడ ఉన్నాడు. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా వింటే బాగుండదు. అంచెలో పుట్టిన ఎదవా ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. ఎరా సన్ను అర్ధాంతరంగా వచ్చేసావు. ఎంబీఏ పరీక్షలు అయిపోయినాయా? రాసేవా? ఏంటి పాస్ అయ్యేది గాడిద గుడ్డు. మీ ఒంటి మీద ఎంత బురతుందో ఆయన బుర్రలో అంత ఉంది. డాడీ ఏమిటి ఎక్కువగా మాడుతున్నాడు? అన్సీజన్ లో పుట్టిన ఆంబోత ఆడితో నీకేంట్రా? నువ్వు చెప్పు. ఇక నేను చదవండి డాడీ. ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. వెరీ గుడ్. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి. బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్సీజన్ నీకు నాకేంట్రా? కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా? సెంటర్లు చేంజ్ అవుతుందండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేగానండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. ఏమిటి ఇది? మీ మేనేజర్ చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువ అండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బాబు రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రానేదండి. ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందా ఈ బాబా? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పళ్ళగా రమ్మని చెప్పు. అలాగనే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ? ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు. అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. కృష్ణమూర్తి బిలు. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మాట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయరా? ఎందుకు అవుతావు? తప్పా సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి.
ఈ నిచ్చెనట్రా నిచ్చెన నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టానికి అనమాట. నువ్వు ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులి పాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి నాకు ఇవ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉండాలి? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పనిచేస్తాడండి? ఏమిటి పులి అన్నారా? పులి అన్నారండి. ఓరి నా మతిమరుపు మండ, మేకర్ పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. ఆ, ఆ, హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, ఆ, ఆ, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అడి వేస్తా. ఆ, 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 సార్, 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 బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ పటేళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్, ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి, 16 రోజులు తీసుకో, పెద్దను పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతమా ఉంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటండి అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? అవునా, అందుకని రేపటి నుంచి మీరు 9కి ఇక్కడికి వచ్చేసేయండి. నేను మాత్రం 8:30కే వచ్చేస్తాను. సార్, ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్. ఆయన వచ్చేది ఆదమ్మ చూడడానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేదు. కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, ఫార్మ్ ఇన్ లైన్, కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, క్విక్ క్విక్. నౌ ఫ్లడ్. సార్, వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లడ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఏడన నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం. హలో హలో, ఇది కూడా నిండు కదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేసి. ఓకే, కంటిన్యూ కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా, కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతున్నాను బాబు, నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్, అప్పట్లో మీకు క్వార్టర్స్ ఇవ్వలేదా? ఎవరా నువ్వు? నేను లేవంత ప్లేయర్ సార్. పుడితేవే, ఏ పేరు నీ పేరు? పిఠాపురం అండి. అంటే నా పేరే. మిమ్మల్ని కదా సార్, వాడిని. ఏంట్రా పట్టలా పెంచా, ఏం తిన్నా ఏం తిని పెంచావేంటి? గోపుర రౌండ్, గోపుర రౌండ్. గోవాలో బీచ్లు చాలా ఫేమస్ అంట కదా సార్. అక్కడ అమ్మాయిలు టాప్ ప్లేస్ తో పైన పడతారంట కదా సార్. ఏంట్రా పడేది? నీలాంటి బోడి ఫేస్ చూసి పడతారా? పడితే ఒకవేళ నాలాంటి ఫేస్ చూసి పడతా. ఏంట్రా పడేది? పెట్టాపురం. అక్కడ నీకు పడ్డానికి బీచ్ నుంచి ఆదములు ఉంటారా? పెట్టాపురం. మాత్రం పిఠాపురం గాడు అంటావా? పిఠాపురం గారు అనాలి. అరే, నువ్వు ఒక పరిమాణుడురా, మీరొట్టి బడుతాయలరా. మీరు ఈ జన్మలో ప్లేయర్స్ కాలేరే. ఇలా కోచ్ అవుతాను. కోచ్ అంటే అంత తేలిగ్గా ఉందా? గో ఫర్ ఎ రౌండ్, గో ఫర్ ఎ రౌండ్. సిగరెట్ ఎక్కడ కాల్చాలో చెప్తున్నారు బాబు. సిగరెట్ వీళ్ళకి నేను పనిష్మెంట్ ఇచ్చానా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చానా? వీళ్ళు బాగుపడరు. టికెట్ ప్లీజ్. షూర్. టికెట్ ఇవ్వండి. తీసుకున్నావు సార్, జేబులో చేపెట్టావు, తీసుకున్నాం కదా. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది తెలుసా? 6 నెలలు జైలు శిక్ష. ఆ సంగతి కూడా తెలుసు మాకు. మరి తెలుసుంటే తొందరగా ఇవ్వండి టికెట్. టికెట్ లేదా? ఆ రాజేష్ గారి దగ్గర ఉంటాయి. మీరు సిగరెట్ కలుసుకోవడానికి పంపించారు. చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు, టికెట్ దగ్గర పెట్టుకోవాలని తెలియదండి మీకు? పైగా కుర్రాన్ ట్రైన్ లో సిగరెట్ కాల్చుకుని ఎంకరేజ్ చేస్తారా? దీనికి ఫైన్ కట్టాలి తెలుసా? సార్, నేనెవరో తెలుసా మీకు? తెలియదండి. ఐఎమ్ కోచ్. కోచా? రైల్వే కోచ్ కాదు, ఫుట్బాల్ కోచ్. ఏ కోచ్ అయితే నాకేమిటండి? ముందర టికెట్ చూపించండి. మీద పడతాండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి సార్.
ఇందాక చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు నాకు సారీ చెప్పండి. సారీ సార్. నువ్వెందుకు సారీ చెప్తావు? ఇందాక నుంచి పేలాడు కదా, ఆయన చెప్పాలి సారీ. అది అందరి టికెట్లు ఉన్నాయి కానీ మీ టికెట్ కనిపించలేదు సార్. ఈ రోజు నుంచి వీటన్నిటికీ నువ్వు దూరం అవుతున్నావు. ఈ సంతోషాలు సరదాలు ఇక నీకు ఉండవు. వెరీ సారీ. ఇది సంతాప సభ కాదురా. ఆబ్రా. ఓకే, రిసెప్షన్ రా. నీకు నమస్కారం. అక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తుంది, నన్ను వదిలేరా బాబు. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది. ఏంట్రా, ఏంటి? మీ గురించే పందాలు వేసుకుంటున్నాను సార్. అబ్బో, అయితే నేను పందాలకు ఇన్స్పిరేషన్ కూడా అవుతున్నాను అన్నమాట. ఏంట్రా పందెం? సార్ మీరు ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా ఒకే కుక్కలో తాగుతారని నేను బొంగు తాగుతాడులే అని ఆడు పందెం వేసుకున్నాం సార్. నువ్వు ఎగురుతావరా? థ్యాంక్ యూ. Yes, where is bottle? సార్ Come on. సార్ ముక్కు మూసుకొని తాగండి సార్. కళ్ళు మూసుకొని తాగేస్తాను, సంగతి నీకు తెలీదు. అయ్యయ్యో, చలిగాలి చంపేస్తుందయ్యో. మీకు నిజంగా నెక్కలేదా సార్? స్టామినారా? స్టామినా. కింద ఆవుతం బట్టలు పెట్టా. ఏమైందిరా? ఆవుతం బట్ల ఎవడో విస్కీ బట్టలు అనుకుని తీసుకెళ్ళిపోయారా? నేనే తీసా. అయి చూడరా ఈయన దగ్గర. ఏమండి ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడెట్టు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగమే ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్క పెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవ్? ఏం పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమీ లేదు, ఏమీ లేదు.